ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి భూమి మీద మీ కొరకు బ్రతకడానికి, మీ పని చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మా కొరకు మీరు రాయించినటువంటి మాటలను మేము ఆలోచించి భూమి మీద ఎలా బ్రతకాలో తెలుసుకొని బ్రతకగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ప్రభునందు మృతునందు మృతులు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. చూడండి, అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, ప్రభువునందు మృతులు ధన్యులు. నిజమే, దేవుని కోసం బ్రతికి ప్రభువునందు మృతులు, దేవుని కొరకు బలైపోయిన వారు, దేవుని సేవలో బలైపోయిన వారు, దేవుడు 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 అనుకొని దేవుని కొరకు ఎన్నో ప్రయాణాలు చేసిన వారు, ఎంతో ప్రయాసపడిన వారు, వాళ్ళ కోసం వ్రాయు అని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారు తమ ప్రయాసములు మాని అంటే భూమి మీద దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి దేవుని కొరకు పడేది ప్రయాస అంటే దేవుని కొరకు బ్రతకాలనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ ఎన్నో కష్టాలు అనుభవించాలి, ఎన్నో బాధలు అనుభవించాలి. ఇదంతా మనం ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాం. కానీ దేవుని కొరకు ప్రయాస ఏం ప్రయాసపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం, దేని కొరకు ఎక్కువగా ప్రయాసపడుతున్నాం ఆలోచించండి. నిజంగా ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అంటే భూమి మీద చాలా ప్రయాసపడినటువంటి వాళ్ళు ఉన్నారు దేవుని కొరకే. మనందరికీ తెలిసినది, మనం ఎన్నోసార్లు విన్నది, లాజరు గురించి మనం ఆలోచిస్తే, లాజరు భూమి మీద అసలు ఏమి అనుభవించాడు, ఎంత ప్రయాసపడ్డాడు అని మనం ఆలోచిస్తే, లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. లాజరు ఒక దరిద్రుడుండెను, అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో.
లాజరు నాడు కురుపులతో నిండిన వాడే. అంటే భయంకరమైనటువంటి వ్యాధి, కురుపులు, కుక్కలు వస్తున్నాయట. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అంటే చూడండి, కుక్కలు వచ్చి కురుపులు నాకడం అంటే మీరు ఎక్కడైనా చూసారు ఇలాంటివి అండి? ఇతను కురుపులు కుక్కలు నాకుతాయని ఎప్పుడైనా చూసారో లేదో, నేను ఎప్పుడు చూడలేదు. కానీ కురుపులతో ఉండిపోయాడు. అని దేవుని గురించి ఇంత కురుపులు వచ్చినా దేవుణ్ణి నిందించకుండా ఏవని అసలు ఎలా బ్రతికాడు అని కొంచెం మనం ఆలోచిస్తే 24వ వచనంలో, తండ్రివైన 25వ వచనం, అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించానని జ్ఞాపకము చేసుకొనుము. కష్టము అనుభవించాడు. కష్టము అంటే అతనికి దేవుడు ఏమి ఇవ్వలేదా? అతనికి దేవుడు ఏ సుఖం ఇవ్వలేదా? కురుపులతోనే ఉన్నాడా? ఇంతకీ లాజరు కురుపులతో ఉన్నాడంటే ఎన్ని సంవత్సరాలుగా కురుపులతో ఉన్నాడు? ముసలైపోయిన లాస్ట్ స్టేజ్లో కురుపులతో ఉన్నాడా? ఎప్పటి నుండో ఇలాంటి కురుపులతో బాధపడుతున్నాడా? అసలు ఏం అనుభవిస్తున్నాడు లాజరు అని ఆలోచిస్తే మరి అబ్రహాం గారు అంటున్నారు, కష్టము అనుభవించాడు. అతను కష్టం అనుభవించాడు. అంటే భూమి మీద దేవుని కొరకు మనిషి ప్రయాసపడాలి, అవసరమైతే కష్టం అనుభవించాలి. అది రోగాలు ఉన్నా, నీకు రోగాలున్నా, అది పుట్టుకతో రోగమైనా కష్టం అనుభవించాలి. అంతే, అనుభవించక తప్పదంతే. ప్రయాసపడాలి తప్పదు. ఒకవేళ నీకు కాలు లేదనుకో, అప్పుడు పుట్టుకతోనే కాలు లేదు, అయినా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. పుట్టుకతోనే చేతులు లేవు, అయినా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. పుట్టుకతోనే చెవులు లేవు, అయినా దేవుని కోసం బ్రతుకుతున్నాడు. అసలు పుట్టుకతోనే కళ్ళే లేవు, మరి ఇతని సంగతి ఏంటి చెప్పండి? పుట్టుకతో చూపు లేని వాళ్ళు ఉంటారు, వినికిడి లేని వారు ఉంటారు, మాటలు లేని మూగవారై ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, రకరకాలుగా అటు ఇటు తిరిగిపోయి ఈ విధమైనటువంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళందరూ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం ఏమని రాస్తాడు దేవుడు బైబిల్లో? నీకు అంగవైకల్యం ఉన్నా, గుడ్డివాడివైనా, చెవిటివాడివైనా, మూగవాడివైనా, నీకు అవయవాలు సహకరించకపోయినా, పుట్టుకలో నీ అవయవాలు నీకు రాకపోయినా, ఇలాంటి వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ కోసం ఏమని రాస్తాడంటే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి నుండిదురు. చూడండి, ప్రయాసములు మాని, అమ్మయ్యా నిజంగా ఈ కుంటోడుగా, గుడ్డోడుగా, చెవిటోడుగా, మూగవాడిగా, అవయవాలు లేకుండా ఏంటి ఇలాంటి వాళ్ళందరూ గురించి మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తే వాళ్ళకి వస్తాయంటే మరి రావు. ఇంకా అవయవాలు రావడం అంటే మరి జరగని పని. అవి కొంతమందికి అయితే ఇంకా అవి తెలిసిపోతే మనకి లైఫ్ లాంగ్ నీకు ఇదే జీవితం అని. అలాంటి జీవితం ఉన్నప్పుడు దేవుడు అలాంటి వాళ్ళ కోసం దేవుడు ఏమి రాస్తాడు? అవును, అతను కష్టము అనుభవించాడు. సరే, ఈరోజు అవయవాలున్న మీరు ఏం కష్టపడ్డారు? అవయవాలు లేక ఎంత బాధపడుతూ దేవుని కొరకు బ్రతికాడు? అవయవాలు మీకు ఉన్నా మీరు ఏం ప్రయాసపడ్డారు? ఎన్ని రోజులు నిద్ర మానేశారు? ఎన్ని రోజులు బైబిల్ అంతా రాసుకోవాలనని, నోట్సులు రాసుకోవాలనని ఎంత చేతిని ఉపయోగించి మీ నోట్సులన్నీ ఎక్కించుకున్నారు?
మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి సీడీలు కొనుక్కున్నారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుక్కున్నారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి సెమినార్కి వచ్చారు, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టారు, మీరు ఎన్ని కష్టాలు అనుభవించి దేవుడు అనేసరికి ఖచ్చితంగా మీరు వాలిపోయారు. లేకపోతే నడుచుకొని వచ్చారా క్లాసులకి? ఆదివారం మరి ఆరాధనకు ఏమైనా నువ్వు డబ్బులు లేకపోయినా నువ్వు వచ్చావా? భోజనం లేకపోయినా పోన్లే మరి పోతే పోయింది, ఇంకా ఈవేళ మనం వెళ్తే ఎలాగవుతుంది, ఇవాళ క్లాస్ ఉంది కదా, ఇవాళ ఆరాధన ఉంది కదా అని ప్రయాసపడ్డారా? చెప్పండి, ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు? అసలు క్రైస్తవుడు అయినందుకు నువ్వు ఏం బాధ అనిపిస్తావు, ఏం ప్రయాసపడ్డావు చెప్పు? ప్రయాసపడుతున్నావు. వారు తమ ప్రయాసములు మాని దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి తన మనసులో ఏమనుకోవాలంటే, అబ్బా అలిసిపోయినరా బాబు, చాలా ప్రయాసపడ్డాను రా బాబు, అబ్బా ఏట్రా బాబు అసలు నిద్ర లేదురా బాబు, ఎక్కడ పడుకుందామని అనుకున్నా అసలు నిద్ర లేకుండా అయిపోతుంది, ఈ పని 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 ఎక్కువైపోతుంది, ఇంకా పని అవ్వలేదు, ఇలాంటి ప్రయాస ఉందా? వంట వండలేదు, ఇంకా ఏది చేయలేదు, ఇంకా పిల్లలు సెటిల్ అవ్వలేదు, ఈ ప్రయాసమే. ఇంకా పిల్లకి ఇంకా పెళ్ళి కుదరలేదు, వీడికి ఇంకా జాబు రాలేదు, ఈరోజు ఏ ప్రసంగాలు ఉన్నాయి చెప్పండి? ఈరోజు క్రైస్తవులు మీరు ఇబ్బందుల్లో ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా? ఎందులో ఉన్నారు? ఈ వాక్యం తెలియని ప్రతి ఒక్కడో ఇలాగే మాట్లాడతాడు, ప్రసంగం ఇలాగే చేస్తాడు. ఈ వాక్యాలు తెలియని ప్రసంగాలు ఎలాగుంటాయంటే, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు రోగముతో ఉన్నావా, నువ్వు రోగంతోనే ఉండాలి. లాజరు కురుపులతోనే ఉన్నాడు, అంతే. నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కురుపులతోనే ఉండాలి, నువ్వు కష్టం అనుభవించాలి. నువ్వు భూమి మీద అంగవైకల్యంతో పుట్టావా, అయితే నువ్వు ప్రయాసపడాలి. మరి ఇలా అవయవాలు లేని వాళ్ళు, అసలు చూపు లేదంటే ఎంత ఘోరం అండి బాబు, అసలు లోకమే చూడము, చీకటి, అంత చీకటి, పూర్తి చీకటి. వాళ్ళు ఏం పెట్టారో, అసలు ఏమున్నదో ప్లేట్లో, అందులో మనం ఎలాంటి వాళ్ళు? కళ్ళుండే ఎంత మంచి భోజనం పెట్టినా ఏటి ఇలాగుందేటి, ఇంకా ఉడకలేదేటి, ఈ రంగులో ఉందేటి, మన వేషాలు. ఎందుకంటే అన్నీ బాగుండి మనకు అలాగుంది. అసలు ఏమీ లేని గుడ్డివాడు ఏమనుకోవాలి? ఆ వ్యక్తి ఏమనుకోవాలంటే, అయితే భూమి మీద నేను గుడ్డివాడుగా పుట్టినందుకు నేను కష్టం అనుభవించాలి, అయినా నేను ప్రయాసపడాలి. కుక్కలు వచ్చి నాకుతున్నా నేను దేవుని విడిచిపెట్టకూడదు, దేవుని కొరకే నేను బాగా కష్టపడాలి. ఇలాగా కురుపులతో ఉండి కుక్కలు నాకి కష్టపడి 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 కష్టం అనుభవించినటువంటి లాజరు గురించి ఏమని రాస్తున్నాడంటే, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము, ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడ నెమ్మది పొందుతున్నాడండి? పరదేశికి వెళ్ళినటువంటి వ్యక్తి అట అక్కడ నెమ్మది పొందుతున్నాడట. అంటే పరదేశికి వెళ్ళినా అక్కడ నాకు నెమ్మది వచ్చింది అని అన్నాడు అంటే, ఈ ఫీలింగ్లు ఉన్నాయంటారా లేవంటారా మీరు ఆలోచించండి. ఎంత కష్టం అనిపించారు బాబు, ఎంత కురుపులు, ఎంత రసులు, ఎంత నొప్పులు. ఇవో పక్కనేమో తిండి లేదు, రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంటే ఆలోచించండి. ఏంటి ప్రయాసం, ఏంటి ఎంత కష్టం? దేవునిలో ఉన్నటువంటి వ్యక్తులు భూమి మీద దేవుని కొరకు కష్టం అనుభవించాలి. వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు అంగవైకల్యులు, వాళ్ళకి పాపం ఏమీ లేనోళ్ళు, పాపం అంటే నువ్వు పాపం పాపం అనక మనం అనుకుంటాం, పాపం లేదండి మరి పరిస్థితి బాగాలేదు అందుకే వీళ్ళు అని. అది నువ్వు అనుకుంటావేమో, దేవుడు అలాగ అనుకోడు. నువ్వు కష్టం అనుభవించి దేవుని కొరకు బ్రతకాలి భూమి మీద. నువ్వు శ్రమలో అనుభవించాలి, నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసం దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు అంటే, నీకు ఒకవేళ కష్టాలు వచ్చాయనుకో, ఆ కష్టాలను నువ్వు కష్టాలు అనుభవించవలసిందే. అంతే, కష్టాలు అనుభవించు, ప్రయాస అనుభవించు.
మధ్యలో ఒకళ్ళు వస్తాయి, దానికే ఉంది. ఇప్పుడు యోబు గారు ఉన్నారు, యోబు గారు ముందు బాగున్నారు, తర్వాత ఏమైంది, అతనికి మళ్ళీ కష్టం వచ్చింది, ఆయన చాలా బాధపడ్డాడు. బాధపడిన బాధలు వచ్చినా దేవునిని విడిచిపెట్టకుండా నీ కష్టాలు నీ ప్రయాసాలు నువ్వు అనుభవించాలి. అది అనుభవించాలి. ఏం కష్టం అనుభవించావు, ఏం ప్రయాసం అనుభవించావు, ఎంత అలసిపోయావు. ప్రయాసము మాని విశ్రాంతి పొందుదురు అని అన్నాడు. అంటే నువ్వు ఏమి దేవుని కొరకు కూర్చున్నారు మీ అందరూ, మీరు దేవుని కొరకు ఏం ప్రయాసపడ్డారు, ఏమి నిద్ర మానేశారు, ఎంత మీరు దేవుని కోసం తినడం మానేశారు, దేవుని కొరకు మీరు ఇచ్చారు, ఏం చేశారు మీరు రోజంతా, పోను నెల, పోను ఒక సంవత్సరం ఏం ప్రయాసపడ్డారు దేవుని కోసం. నిజమే, నేను ఇంత కష్టపడి నేను ఈ డబ్బు తెచ్చి ఇగో దీనికి ఉపయోగించండి అన్నాను, ఇగో నేను ఇలా కానుకేశాను. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడిని ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. ఖచ్చితంగా విధవరాలు ఇచ్చింది, ఇవ్వగానే ఎందుకన్నాడు యేసుప్రభు వారు? అవును, ఆమె తన జీవనం అంతా ఇచ్చిందంటే ఇంకా రాత్రికి భోజనం లేకుండా సెటిల్ అయిపోదాంలే. ఇప్పుడు జీవనం అంతా ఇచ్చేసిందంటే అర్థం ఏంటన్నమాట, ఇది ఉంటేనే ఆమె తింటుంది, కానీ ఇది ఆమె ఇచ్చేసింది, మరి లేదు, అర్థం ఏంటి? అంతే ప్రయాసం. అంటే ఇలాంటి ప్రయాసము ఇలాంటి వాళ్ళందరి కోసం అని అంటున్నాడు ఆయన. ఏమని రాశాడు ప్రకటన గ్రంథం 14:13. అంతటా ఇప్పటి నుండి చూసారా, ఎక్కడ మీకు దీవులు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయని అనుకోకండి. ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని. నిజమే. అవును, నిజమే. వాళ్ళు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. చూసారండి, ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. గుడ్డివాడిగా పుట్టినటువంటి వీడు చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్తే ఏమనుకుంటా, అమ్మాయ్యా బాబోయ్ చూపు వచ్చింది నాయన, నాకు భూమి మీద చూపు లేకుండా బతికాను. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు బ్రతికినటువంటి వాడిని ఏమనాలి? ప్రయాసపడ్డాడు. కళ్ళు ఉన్నాయి కనుక, నీకు చూపు ఉంది కనుక, నీకు తెలియడం లేదు కనుక దీని విలువ. అన్ని అవయవాలు బాగుండి నువ్వు ప్రయాసపడలేకపోతున్నావు, కష్టము అనిపించలేదు. నువ్వు నీది కష్టము కాదు, నీది పెద్ద ప్రయాస కాదు, చిన్న పని చేసి అలిసిపోయానంటావు. పోనీ అంత ఎక్కువ పని చేసావా? నువ్వు బాగా ప్రయాసపడ్డావా? బైబిల్లో ఉంటుంది, ప్రభువునందు మీరు ప్రయాసపడిన ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సరే, ప్రభువునందు వ్యర్థము కాదు, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని కొరక వేస్ట్ అవ్వదు. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం. నీ గురించి నువ్వు ప్రయాసం, అది నీ ప్రాబ్లం. అది నీ భర్త కోసం ప్రయాసం, నీ కొరకు. నీ పిల్లల కోసం ప్రయాసం, అది నీది. నీ పిల్లల కోసం నువ్వు కష్టపడి, నీ పిల్లలకు వంట చేసి, నీ పిల్లల కోసం అన్నీ వడ్డించేసి, నీ పిల్లల కోసం స్కూల్కి దిగబెట్టేసి నువ్వేదో పెద్ద ప్రయాసపడిపోతున్నావు అంటే కుటుంబం కోసం. నువ్వు నీ భార్య పిల్లలను సంపాదించడానికి ఉద్యోగానికి వెళ్ళి అక్కడేమో అలిసిపోయి వచ్చి, అబ్బాయి వీళ్ళంతా అలిసిపోయి వచ్చారు అని అంటే దేనికి వచ్చావు? అలిసిపోయి. ప్రభువునందు ప్రయాసం అది నీ తల్లి కోసం, నీ తండ్రి కోసం, నీ బంధువుల కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇలాగే ప్రయాసపడుతున్నారు. దేనికోసం? మీకోసం. విదేశాలు వెళ్తున్నారు, అక్కడ నరకం అనిపిస్తున్నారు. ఆ సౌదీ వెళ్తే అక్కడ తలపోటే, దుబాయ్ వెళ్తే అక్కడ తలపోటే, కువైట్ వెళ్తే అక్కడ తలపోటే,
ఆ ఎండ 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 విదేశాల్లో భయంకరమైన ఎండ. ఆ పైన బయట ఎండలో పనులు చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా మేము చాలా ప్రయాసపడిపోతున్నాం అంటే, మనిషి తన కోసం తాను బ్రతకడానికి ప్రయాసపడే ప్రయాసం వేరు, ప్రభువునందు మీ ప్రయాసము. చెప్పండి, ప్రభువునందు మీ ప్రయాసం ఏది? దుబాయ్లో 2 ప్రిన్సిపాల్స్ ఉండేవారు. మొదటి ప్రిన్సిపాల్ ఏమో వదిలేసి మెల్లిగి వచ్చాడు. ఆ తర్వాత రెండో ప్రిన్సిపాల్ ఈ మనిషి కూడా అక్కడ మొత్తం వదిలేసి వచ్చాడు. చూడండి ఏం ప్రయాసం. ఇప్పుడు నువ్వు వచ్చే ముందు ఎవరికైనా చెప్పాలా? అక్కడ ఎవరికైనా ముందు నువ్వు అసలు పని అప్ చెప్పాలా? అది ఏం ప్రయాసం? ఏం ప్రయాసపడ్డారు? ఉద్యోగం లేదని ప్రయాసము, జీతం లేదని ప్రయాసం, జాబు పోయిందని ప్రయాసము. నీ ప్రయాసాలు నువ్వు అనుభవిస్తూ ఇవి దేవుని కొరకు అనిపించని అనుకుంటే పొరపాటు. మనిషి అసలు దేవుని కొరకు కాక తమ కొరకు ప్రయాస పడుతూ ఆ ప్రయాసాలు దేవుని కొరకు ప్రయాసపడ్డానని చెప్పకూడదు. నేను దేవుని కొరకు జాబ్ చేస్తున్నానండి అంటే అది వేరు. జాబ్ చేసి అయితే మరి నువ్వు నెలకు ఎంత ఇస్తున్నావు చెప్పు. నా భర్త వదిలేశాడండి అని అనుకో, నువ్వు జాబ్కి వెళ్ళిపోవు. మరి నీసా ఇప్పుడు దీన్ని ఏమన్నా మేము ప్రభువునందు ప్రయాసం మీ ఆయన వదిలేశాడు అని అండాలా? నీ భర్త చచ్చిపోయాడు అంటే ఏమనుకోవాలి మేము? నిజమేనండి ప్రభువునందు మీ ప్రయాసం. భర్త చచ్చిపోతే నీ ప్రయాసం ఏంటి? ఏటోనండి పిల్లలే మిగిలిపోయారండి, ఈ పిల్లలు నేను అలా సాక్కొని తర్వాత నాకు నరకానికి వెళ్ళిపోదు. కానీ చాలామంది అనుకుంటారు వాళ్ళ కష్టాలు దేవుడి కొరకు పడుతున్నాం అనుకుంటున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు తెల్లవారు 5 వరకు నిద్రలో ఉండడం లేదు, అందుకు ఆలోచించాను. 5 అయిపోతుంది, ఇదేమో పాటలు అవ్వడం లేదు. ఇటు టైం అయిపోయింది, పాటలు చూసే 15 పాటలు ఉన్నాయి. ఇవన్నిటికీ ఎడిటింగ్ చేయాలి, వీడియో చేయాలి, ఇవన్నీ. మళ్ళీ ఒక పాట ఒకటి పెట్టించుకున్నాను. అదేమో దానికేమో 26 రాగాలు, 44 స్తోత్రాలు అన్నీ ఉన్నాయి. అలాగా ఈరోజు మనిషి పడుతున్న ప్రయాసము తన కొరకు ప్రయాసపడినాడు ప్రతి ఒక్కరు, ప్రభు కోసం కాదు. యేసు ప్రభు కూడా అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న బ్యాచి. వీళ్ళెవరు? చూసారు ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఈ బ్యాచ్లో నువ్వు ఉన్నావా? ప్రభువునందు మీ ప్రయాసంలో ఉన్నావా? చెప్పు. ఈరోజు లోకం అంతా ఎలాగుందంటే ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా. దేనికోసం భారం? దేనికి భారపడుతున్నారు? దేనికి ప్రయాసపడుతున్నారు? లోకంలో తమ కోసం తాము బ్రతకడం కోసం ప్రయాసపడుతున్న ప్రయాసం వేరు, ఇక్కడ అంటున్న ప్రయాసం ఏ ప్రయాసం? 58 కాగా నా ప్రియ సహోదరులారా. ఇదనమాట. ఎవరు ప్రియులు? దేవుని కొరకు ప్రయాసపడిన వారు. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులు కదలని వారు. ఎప్పుడు ప్రయాసం అని, ఎప్పుడు ప్రయాసం అని, ఎప్పుడు బాధనా అంతే. ఇది కంటిన్యూ చేయాలి. ఈ ప్రయాసం ఇలా కంటిన్యూ అయిపోవాలి. మీరు ఏం చేయాలంటే స్థిరులు. ఈ దేవుని కొరకు వచ్చినటువంటి కష్టాలు అనుభవించటంలో, ఆ పనులు చేయటంలో మీరు స్థిరంగా ఉండండి. అబ్బా శనివారం వెళ్తే మొత్తం అంతా తుడిపించేస్తారండి బాబు, కడిగించేస్తారండి అని అనుకోకూడదు. అంతేనా? ఇదే చర్చ అయిపోగానే అందరూ దిగిపోతున్నారు, నేనైనా కుర్చీలు తీయాలి అనుకోవచ్చు. కుర్చీలు తీయడం పెద్ద గొప్పేటి. అదేమైనా 300 కేజీల కుర్చీయా? 100 కేజీల కుర్చీయా? 1.5 కేజీ కుర్చీ ఎత్తలేకపోతున్నాం. దానికి ఎంత బిల్డప్ అంటే లాస్ట్లోని అయ్యో బాబు ఇది డైరెక్టర్ గారు చూస్తున్నారా లేదా, ఆయన చూస్తుండగానే ఈ కుర్చీ ఎత్తితే ఇంకా అయ్యో బాబు 300 కేజీలు ఎత్తుతున్నారని అనుకుంటారు అనుకోని. ఇవన్నీ ఏంటండి ఇవి? ప్రభువునంతేనా ఇది? ఏంటి మీరు పడుతున్న చాలా సింపుల్ అండి, చాలా చిన్నవి మీకు గొప్పవనుకుంటున్నారు. ఇది కాదు. మీరు నిజంగా ప్రయాసపడింది ఎక్కడంటే సెమినార్లో ఒప్పుకుంటాను. ఎక్కడ పడింది అసలు నేను ఒప్పుకోను. ఇక్కడ ఎక్కల్లోనికే నేను అసలు తీసుకోను. ఇక్కడ మీరు ఒక రోజంతా కష్టపడ్డారనుకోండి, అది వేరు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏముంది, ఒక 1 అవర్
1 అవర్లో ఎంతమంది? ఒక 20 మంది 30 మంది ఒకే మనిషి చేస్తే గుడ్ అనుకుంటాం. మనం అనుకుంటున్నాం ఏదో ప్రయాసపడిపోతుంది దేవుని కోసం, ఇదండి అదండి, ఉత్తినేనండి, అవన్నీ కాదండి. లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. మొదటి శతాబ్దంలో ఒక కారు లేదు, ఒక స్కూటర్ లేదు, ఒక బస్సు లేదు, ఒక విమానం లేదు, ఒక ట్రైన్ లేదు. కాలినడకని లేకపోతే గుర్రాల మీద ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం, అక్కడే మళ్ళీ వండుకోవడం, తినడం, డేరాలు వేసుకోవడం, మళ్ళీ బయలుదేరడం. వీళ్ళు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఎవరు ప్రయాసపడిన వారు? ఎవరు దేవుని కొరకు ప్రయాసపడి భారము మోసుకొనిచున్నారు? మనిషి తన కొరకు ప్రయాసపడి ఈ ప్రయాసంలో దేవుణ్ణి అంటున్నారు, ఈ బాధల్ని ఈ కష్టాలని కొంచెం గట్టెక్కించి దేవా ఏంటి? అవి అంతే, అవి ఉంటాయి. పెళ్లి చేసుకున్నావు కనుక నోరు మూసుకొని నువ్వు పోషించుకోవాలి, అంతే, అది అంతే. పిల్లల్ని కన్నావు కనుక నువ్వు దాన్ని పెంచుకోవాలి, అది అంతే. రోగాలు తెచ్చుకున్నావు కనుక ఎక్కించుకున్నావు కనుక దానికి మాత్రలు రాసుకోవాలి, లేకపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ మందులు అవి కొనుక్కోవాలి, అవన్నీ మెయింటైన్ చేసుకోవాలి, అది అంతే. దేవుని కొరకు ఏం ప్రయాసం! నిజంగా ఇలా దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వాళ్ళకు అంటున్నాడు, వారు తమ ప్రయాసములు మాని. చాలా ప్రయాసపడ్డాం భూమి మీద, అంత మానేసాం. ఇక్కడ నెమ్మది పొందుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా గుడ్డివాడు పరదేశికి వెళ్తే ఏమనిపిస్తుంది? ఎన్నో సంవత్సరాలుగా అంగవైకల్యం ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏమనిపిస్తుంది? కొంతమందికి 2 కాళ్ళు ఉండవు, అలాగా దేకురుకుంటూ 2 స్టూల్స్ అటు ఇటు పట్టుకొని అలాగలగల మెట్లు ఎక్కుకొని ఇలాగ వెళ్తుంటారు. వాళ్ళందరినీ ఏమనుకుంటావు చెప్పండి? నిజంగా వాళ్ళు అనుకుంటారు, చాలా ప్రయాసపడిపోయాము. వాళ్ళకి అలాంటి జీవితం వచ్చిందా? అంతే కష్టం అనిపించు. నీకు అన్ని అవయవాలు వచ్చాయా? నువ్వు చాలా అదృష్టం, నీ కష్టం తగ్గింది. కష్టం లేదు, ప్రయాసపడు. సువార్తికుని పని చేయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతి 4:5 వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనము. అయితే నువ్వు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చెయ్యుము. అది శ్రమపడుము, పడు. నీకు అనారోగ్యమా? ఆయన సువార్త చెయ్యి. శ్రమపడి సువార్తికుని పని చేయు. నీ కష్టాలు నీ కష్టాలే, నీ రోగాలు నీ రోగాలే. నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు అనుభవించవలసినటువంటి ఈ కష్టాలు ఇవన్నీ నీ కష్టాలే. అయినా శ్రమపడు. దేవుని కొరకు వచ్చేసరికి నువ్వు శ్రమపడాలి. సెమినార్ వస్తుంది, 5 రోజులు, ఒక 6 రోజులు, 10 రోజులు, అంత శ్రమపడుము, సువార్తికుని పని చేయము. నువ్వు శ్రమపడుతూ దేవుని పని చేయాలి, ప్రయాసపడుతూ దేవుని పని చేయాలి, కష్టము అనుభవిస్తూ దేవుని పని చేయాలి. ఎంతమంది ఆటోలు వేసుకుంటారు? కష్టం అనుభవిస్తూ దేవుని పని చేయాలి, ప్రయాసపడి దేవుని పని చేయాలి, ఏదో కూలి పని చేస్తూ దేవుని పని చేయాలి. వారమంతా నీ పని చేసుకొని నువ్వు ఉండిపోకూడదు. నువ్వు కష్టపడు, దేవుని పని చేయి. నువ్వు కష్టపడు, సువార్త చేయి. నువ్వు కష్టపడు, దేవుని కొరకు బ్రతుకు. నీ కుటుంబాన్ని అంతటినీ పెంచు. నీ పిల్లల్ని, నీ వాళ్ళను, నీ భర్తని, వీళ్ళందరినీ తీసుకొని రా. ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు అనుభవించాలి. ఇలా ఎవరైతే ప్రయాసపడిపోతారో, ఇలా ప్రయాసపడుతున్నటువంటి వీళ్ళ కోసం ఆయన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఇదిగో ఇతను ఎంత కష్టపడి వెళ్ళాడో తెలుసా? భూమి మీద నుండి అక్కడికి
వాళ్ళ క్రియలన్నీ వెళతాయట అక్కడికి. దేవుడు చూపించాలి కదా మరి, ఇదిగో ఎంత కష్టపడ్డాడు, నేను ఎందుకు ఇతనికి ఈ స్థితి ఇచ్చాను. ఒకడు 30 అంతులు, ఒకడు 60 అంతులు, ఒకడు 100 అంతులు. పరలోకంలో ఇతనికి నేను ఎందుకు ఈ స్థానం ఇచ్చాను. ఇగో ఇతనికి మొదటి స్థానం, ఇగో ఇతనికి 100, ఇగో ఇతను 60 అంతులు, ఇతను 30 అంతులు. పరలోకంలో స్థానాలు ఎందుకు ఇతనికి ఇచ్చానంటే, ఇగో ఇతను క్రియలు ఇతను వెంట వెళ్ళుచున్నావు, ఇగో ఇతను గుడ్డువాడిగా పో, ఇగో అంగవైకల్యంగా అవయవాలు లేకుండా, అబ్బా ఎంత పని చేశాడు దేవుని కోసం. ఇగో ఇతను ఎంత పేదరికం అనుభవిస్తూ ఎంత కష్టం అనిపించాడు, ఇగో ఇతను రోగాలతో ఉన్నాడు, ఇతను ఎంత కష్టం అనిపించాడు. వీళ్ళందరూ వీళ్ళ తాలూకా ఇవన్నీ దేవుడు అక్కడ తీసుకొని వెళ్ళిపోతాడట. వారి క్రియలు వారి వెంటారట, వెంటనే వెళ్ళిపోతాయట. వాళ్ళందరూ ఏమంటారు, మొత్తం వాళ్ళ తాలూకా స్టోరీలన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళ క్రియలు వాళ్ళ వీడియోలు, ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో వారి వీడియోలు వారి వెంట వెళ్ళిపోతాయి. అది వీడియోలు. బా ఏం కష్టపడ్డారండి, ఏమి ఇదండి బాబు, బా సూపర్ అండి, చాలా కష్టపడ్డారు, చాలా కష్టం అనిపించారు, మీరు చాలా ప్రయాసపడ్డారు మీరు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా దేవుని కోసం ప్రయాసపడుతున్నటువంటి వాళ్ళు ప్రయాసము మాని విశ్రాంతి పొందుతారు. ఆ పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నెమ్మది పొందుతున్నాడు. అంటే అందరూ వస్తారు కదండి, మరి అందరూ వచ్చి బా ఏం కష్టం అనిపించారండి, బా చాలా కష్టాలు చాలా బాధలు అనిపించారండి, గ్రేట్ అండి బాబు, నిజంగా మీరు ఎలా బ్రతికిశారు, కానీ మాకు కళ్ళుండే మేము బతకలేకపోయాం, మీరు గుడ్డుబాటుగా ఉండి భలే బతికారు, అంగవైకల్యంతో ఉండి కూడా మీరు నిజంగా అబ్బాబ్బా భలే బతికారు, మా కాళ్ళుండి చేతులుంచి చాలా ఎదవేసాలు వేసాం, కానీ మధ్యలో మీరు నిజంగా బ్రహ్మాండంగా మీరు బ్రతికారు. నిజమండి, దేవుని కోసం దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు దేవునిలో నువ్వెంతో ప్రయాసపడాలి, నువ్వెన్నో శ్రమలు అనుభవించాలి, నువ్వెన్నో ఇబ్బందులు అనుభవించాలి. దేవుని కొరకు అది ఏ విధమైనటువంటి శ్రమ అయినా అలా నిజంగా నువ్వు అనుభవించిన నాడు, ఇలా నువ్వు ప్రయాసపడినటువంటి నాడు, మీ ప్రయాసములు ఒకరోజు మాని, దేవుడు చూసారా అది ఇచ్చాడు, మాని. నిజంగా దేవుడు మానవ జీవితాన్ని ఎలాగే భూమి మీద గడిపేయండి అంటే లైఫ్ లాంగ్, తరతరాలు, యుగయుగాలు నువ్వు గుడ్డోడుగా, నువ్వు కుంటివాడుగా, నువ్వు కర్రిముఖంతో ఇలా బతికిద్దు. కానీ నువ్వేమైపోతావు, ఒకరోజు మానేయాలి. మానేసి విశ్రాంతి, అక్కడికి వెళ్ళిపోతే రెస్ట్, పని ఉండదు, ఏ పని లేదు. నువ్వు పోవు పాతాళ బంధు, పని లేదు, ప్రయాసము లేదు, ఇక్కడే ప్రయాసము. అది ప్రయాసపడి భారము మోసుకున్న ప్రయాసమా, ప్రభువునందు నీ ప్రయాసమా? ప్రభువునందు నీ ప్రయాసమైతే ఇది వ్యర్థం కాదు, ఇది ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తుంది. మీరు ఎలాగ అనిపిస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు దేవుని కోసం ఆలోచించుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ కుమారుడు యేసు చాలా ప్రయాసం, ముగింపు వరకు ప్రయాసము. నేను ఇంకా తక్కువ అనిపిస్తాను, ఇదేమైనా అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న మీ కొరకు మేము మీ పనులు వచ్చినప్పుడు చక్కగా అలసిపోతూ, కష్టపడుతూ, ప్రయాసపడుతూ పని చేయగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.